ఎవరైతే దౌర్జన్యం చేస్తూ ఉంటారో, బలవంతులు ఉంటారో, వారి యొక్క బలము అనేది పూర్తిగా నశించిపోతుంది. అలాగే ఎవరైతే దౌర్జన్యం చేస్తుంటారో, ఒకవేళ వారి రాజ్యాలుంటే ఆ రాజ్యాలు కూడా అంతమైపోతాయి. ఒకవేళ దౌర్జన్యం చేసేవారు ఉంటే వారి యొక్క వృద్ధి ఆగిపోతూ ఉంటుంది. అభివృద్ధి అనేది ఏ విధంగా కూడా జరగదు. దౌర్జన్యం చేసేవారు గనక సంతోషంగా ఉంటే వారి సంతోషం కూడా దూరం అవుతుంది, వారి పరువు ప్రతిష్టలు కూడా దూరం అవుతాయి. అన్ని విధాలుగా దౌర్జన్య పరులు పరలోకంలో శిక్ష ఎలాగ ఉంటుంది, కానీ ఇహలోకంలో కూడా అల్లా తప్పకుండా వారిని శిక్షిస్తాడు. సోదరులారా, ఎవరైతే దౌర్జన్యం చేస్తారో వారికి ఇహలోకంలో కూడా శిక్ష పడుతుంది. దానికి సంబంధించి ఒక మంచి ఉదాహరణ మనం పరిశీలన చేశామనుకోండి. బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో ఈ సంఘటన నకలు చేయబడింది. సోదరులారా, సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారు ఉన్నారు. ఎవరు ఈ సయీద్ బిన్ జైద్? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇహలోకంలోనే స్వర్గవాసి అని తెలియజేసినటువంటి 10 మంది స్వర్గవాసుల్లో ఒక స్వర్గవాసి సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారు. అలాంటి సహాబీపై ఒక స్త్రీ ఒక నింద మోపడం జరిగింది. అర్వా బిన్త్ ఓస్ తెగకు చెందినటువంటి ఆ స్త్రీ సయీద్ బిన్ జైద్పై ఈయన నా యొక్క భూమిని కాజేశారు అని ఆయనపై నింద మోపడం జరిగింది. ఎప్పుడైతే ఆయనపై నింద మోపడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో మర్వాన్ బిన్ హకం వారు ఈయన్ని పిలిపించడం జరిగింది. ఎప్పుడైతే దర్బారులోకి సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారు వచ్చారో అడగడం జరిగింది. ఎవరు? మర్వాన్ వారు, సయీద్ ఏంటిది ఈ విషయం అని అడగగానే వెంటనే సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, ఏమండి మీరు కూడా ఈ విషయం నమ్ముతున్నారా? నేను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర నుండి ఒక హదీసు విన్నాను అన్నారు. ఏమిటా హదీసు అనగానే, ఎవరైతే ఇహలోకంలో ఒక జానెడు భూమిని దౌర్జన్యంగా వేరే వారిది కనుక తీసుకున్నట్లయితే తీర్పు దినం రోజు అల్లా ఏం చేస్తాడు? 7 భూములని తన మెడలో వేసేస్తాడు, ఆ బరువుని తన మెడలో వేసేస్తాడు అని నేను విన్నాను అని అనగానే వెంటనే మర్వాన్ బిన్ హకం తెలియజేస్తున్నారు, చాలు సయీద్ చాలు, నేను నీ దగ్గర నుంచి ఇదే ఆశించాను అని నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు ఎప్పుడైతే ఈ నింద సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు పడిందో వారి యొక్క మనసు చాలా కుచించుకుపోయింది. చేయని తప్పుకి నేను వచ్చి నుంచున్నాను కదా అని. వెంటనే సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారు అల్లాహ్తో దువా చేశారు. ఏమని దువా చేశారు? అల్లాహుమ్మా ఇన్ కానత్ కాజిబతన్ ఫామి బసరహా ఫఖ్తుల్హా ఫీ అర్జిహా. ఓ అల్లాహ్, నీకు తెలుసు సత్యవంతులెవరో అసత్యవంతులెవరో, దౌర్జన్యం చేసిన వారెవరో దౌర్జన్యాన్ని అనుభవిస్తున్న వారెవరో అల్లాహ్ నీకు తెలుసు. ఈమె అబద్ధం చెబుతూ ఉన్నది కాబట్టి నీవు ఈమె యొక్క కంటి చూపుని దూరం చేయి. అలాగే ఈమె ఏ భూమి కోసమైతే తహతహలాడుతూ ఉందో ఆ భూమిలోనే ఈమెకు మరణాన్ని ఇవ్వు అని బద్దువా ఇవ్వడం జరిగింది. ఈ హదీసు రాస్తున్నటువంటి హదీసు రావీలు ఎవరైతే తెలియజేస్తున్నారో, నేను నా జీవితంలోనే చూశాను, ఆమె బ్రతికి ఉండగానే ఈమె యొక్క కంటి చూపు పోయింది. అలాగే ఒక పని నిమిత్తము ఆమె ఆ యొక్క నేలలోకి వెళ్ళినప్పుడు, ఆ యొక్క భూమిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక గుంతలో పడి ఆమె చనిపోయింది. సోదరులారా, అల్లాహు అక్బర్. కాబట్టి ఇహలోకంలో ఎవరైతే మంచి వారిపై పుణ్యాత్ములపై దౌర్జన్యం చేస్తుంటారో వారు జాగ్రత్తగా ఉండాలి. అల్లా వైపు నుంచి శిక్ష ఎప్పుడైనా సరే వారిపై పడవచ్చు. ఎప్పుడూ కూడా దౌర్జన్యం చేసేవాడు ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత అధికారం ఉన్నప్పటికీ ఎవరైతే మజ్లూమ్ ఉంటాడో, ఎవరైతే పీడితుడు ఉంటాడో అతనికే అన్ని విధాలుగా సహాయం అందుతుంది. ఎందుకని? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారి కథనం తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, ఇత్తకి దావతల్ మజ్లూమ్ ఫఇన్నహు లైస బైనహా వ బైనల్లాహి హిజాబ్. పీడితుల విషయంలో ఎవరైతే దౌర్జన్యానికి గురయ్యారో ఆ పీడిత విషయంలో జాగ్రత్త వహించండి. ఎందుకంటే అల్లాహకు వారికి మధ్య ఎలాంటి అడ్డంకి ఉండదు. వారు ఎప్పుడైతే దువా చేస్తారో ఆ దువాని అల్లా రద్దు చేయడు. ఈ మజ్లూమ్ ఎవరైతే ఉన్నారో వారు ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారైనా, ఎవరైనా సరే ఒకవేళ వారు పీడించబడుతున్నారు అంటే వారి యొక్క విన్నపాన్ని సృష్టికర్త తప్పకుండా అంగీకరిస్తాడు. సోదరులారా, కాబట్టి ఎవరైతే పీడితులు ఉన్నారో వారికి అల్లాహ్ వైపు నుంచి, సృష్టికర్త వైపు నుంచి అన్ని విధాలుగా సహాయం అందుతూ ఉంటుంది.